హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మామిడికాయల సీజన్ వచ్చింది కదండి. అందరూ ఆవకాయలు పెట్టుకుంటున్నారా? నేనైతే ఇప్పుడు మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్తో మామిడికాయ ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, ఆవకాయ ఎలా పెట్టాలో చేసి చూపిస్తాను. ఇది వేడివేడి అన్నంలోకే కాకుండా రోటీస్లోకి, ఇడ్లీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. సంవత్సరం సరిపడేటట్టుగా పెట్టుకుంటే స్టోరేజ్ ఉంటుందండి. కరెక్ట్ కొలతలతో చేసుకోండి. నేనైతే పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా ఆరబెట్టుకొని తొక్క తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టెంకిలు తీసి ఈ మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా, చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకుంటాను. మెజర్మెంట్స్తో చెప్తున్నాను, బాగా నోట్ చేసుకోండి. చూడండి, చాలా చిన్న చిన్న ముక్కలు. ఫస్ట్ మనం ఏ కప్పు అయినా, గ్లాస్ అయినా, ఏదైనా ఒక కొల ప్రకారంగా తీసుకుంటామండి. నేను ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో 5 కప్పులు మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. అందులోనే కప్పు ఆవగుండ, అరకప్పు కారం, మళ్ళీ అదే కప్పుతో సాల్టు, అది కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం మాత్రం సగమే వేస్తాము, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఆవగుండ. అందుకని కారం కొంచెం తక్కువగా తీసుకుంటామట. ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకున్నాక అదే కప్పుతో ఆయిల్ వేసుకుంటామండి. వేసుకొని బాగా కలుపుకొని చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టుకొని 1 డే అలా ఉంచేయండి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనం ఒకసారి కలుపుతూ చూస్తాం కదా, అలా చూస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ చాలకపోతే వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఆయిల్ ఎక్కువ వేసుకున్న నూనె వాసన వచ్చేస్తుంది. సో 1 కప్పు ఆయిలే నాకు సరిపోయింది. మీకు కావాలంటే వేసుకోండి. చూడండి, ఇలాగ వస్తుంది అల్లం వెల్లుల్లి ఆవకాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.